ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొందా సగరజమునిచే స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. ఘనత పొందా సగరజమునిచే స్వాస్థ్యము పొందా వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికి. హోసన్నా హోసన్నా విజయునికి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచే సిలువ శక్తిచే మనలను కాచెను. జగమును జయించే జీవితమునిచే సిలువ శక్తిచే మనలను కాచెను. స్తుతులర్పింతుము ముక్తిదాతకే. స్తుతులర్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. సంగము ప్రభుని చేర తేరి చూచెగా సదాకాలమాయనతో నుండానిప్పుడు. సంగము ప్రభుని చేర తేరి చూచెగా సదాకాలమాయనతో నుండానిప్పుడు. సాగిల పడెదము సృష్టికర్తకే. సాగిల పడెదము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాస్ అయితే 160. మార్గము నీవే, సత్యము నీవే.
ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను విస్తారం బహు వ్యాపకములలో విరచితిని సహవాసమును విస్తారం బహు వ్యాపకములలో విరచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా జీవితమునా నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను నీరకముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీరకముతో
చేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందును సంగి ప్రేమతో పరమా విందును సంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన అతరువరని పరులగొట్టి నిన్ను పూజింతు ప్రియముగా దాచిన అతరువరని పరులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నిన్నగతరమా నీ ప్రేమను నిన్నగతరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెద నిన్ను మదిపోగడెద నిరతము నిన్ను స్తుతించెదను పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను పేదలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను లేకింపగజాలని జనమందున లేకింపగజాలని జనమందున నన్ను గుర్తింతు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతు నా ప్రియ ప్రభువా ఆరాధించెద పొగడెద నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెద
ఆరాధించేదా నిన్ను మదిపోతలేదా ప్రియతమ నిన్ను స్తుతించెదా. ప్రభువును ఆరాధించడానికి ముందుగా పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒక మాటను ఆధారం చేసుకొని మనము ప్రభువును ఆరాధిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మూడవ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అందరూ కలిసి ఈ మాటను చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేనున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 97వ కీర్తన 12వ వచనం కూడా మనం చదువుకుందాం. 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, జీవుల దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ఒకసారి మీ పాసనలో చేరువచ్చినంత మాకు ఇష్టంలోకి మీకు ఎంతో వందనాలు. పాడిన పాటల ద్వారా మేము తెచ్చుకుని దేవుడు స్తుతిస్తుంటున్నాము. చదువు లేఖనాలు కూడా దీవించి రెచ్చగొట్టించు, నాతో మాతో మాట్లాడింది కదా, చెవి గ్రహించు, హృదయాన్ని గ్రహింప చేయము. అయినా తండ్రి, మీ నడుపుగా మాత్రమే వాడుకోను. మీరు పాపను కడిగి శుద్ధీకరించమని కూడా వేడుకుంటూ మరొకసారినైనా నన్ను మీ దగ్గర స్థలకు అప్పగిస్తూ వచ్చిన మీ బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా అవసరం నడిపించమని నా దేవ సాయం చేయమని యేసు క్రీస్తు ప్రవర్తనతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కీర్తన 12వ వచనంలో కీర్తనకారుడు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి మరి ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అదే రీతిగా చూసినట్లయితే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రతి విషయంలో ఏం చేయాలంటే ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆయన చేసిన కార్యాలను మనము తలంచుకునే వారమై ఉండాలి. కనుక అవి తలంచుకొని చేసేటువంటి మాటలే. కాబట్టి ఆరాధన దేవునికి ఎంతో ఇంపైనది. కనుక ఎప్పుడైతే దేవుడు చేసేటువంటి మేలులను తలంచుకుంటామో, తలపోసుకుంటామో, దాన్ని బట్టి మనము దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉంటాం. కనుక అదే విషయాన్ని ఈ సమయంలో చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక కుటుంబము ఆయన చేసిన కార్యాలను తలంచుకొని, కాబట్టి మరి ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఆయన ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఏం చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు చూడండి ఎంత గొప్పగా. మరి ఇక్కడ చేసేటువంటి సందర్భాన్ని చూసినట్లయితే
ఆయన ఎంతగానో ఇచ్చిస్తూ ఉన్నారు. వారు ఎంతగానో ఘనపరిచేవారుగా ఉంటా ఉన్నారు. ఆ కుటుంబమే బేతనీలో ఉన్నటువంటి కుటుంబం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం కనుక ఇక్కడ ఒక మాట మనకు పరిచయము. కాబట్టి మరి ఏంటిది? 3వ వచనము చివరి భాగంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. కాబట్టి ఇల్లు ఎలా ఉందంటే ఇప్పుడు అత్తరు వాసనతో నిండిపోతా వచ్చింది. కాబట్టి మరి ఆ ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారంట చూడండి. మొదటి 3 వచనాలు చదివితే మనకు ఆ మాటలు అర్థమవుతాయి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి, మార్త ఉపచారం చేసిను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేనున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో ఇది. కాబట్టి అక్కడ అత్తరు వాసన ఆ ఇంటిని నింపితే, కాబట్టి మరి వారి హృదయాలను కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు వారి హృదయాలను కూడా ఎలా ఉన్నాయి? సిద్ధపరచబడినవిగా ఉన్నాయి, ప్రభువుకు సమర్పణ చేస్తున్నవిగా ఉంటా వచ్చినాయి. కాబట్టి బేతనీటువంటి ఈ ఇంటిలో ఎంతమంది పరిచయం అవుతున్నారు? ఎంతమంది ఉన్నారు? అక్కడ 3 మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3. కనుక ఈ 3 వ్యక్తులు కూడా చూసినట్లయితే వారు 3 పనులలో ఉన్నారు. వారు 3 ఎలా ఉన్నారంటే ఇప్పుడు 3 పనులలో నిమగ్నమై ఉంటా వచ్చినారు. ఇక్కడ హృదయపూర్వకంగా వాళ్ళు తాము సమర్పించుకొని చేస్తున్నటువంటి పరిచర్య మనకి ఈ భాగంలో మనకు కనపడుతూ ఉంది. కనుక అది సంపూర్ణంగా చేసినటువంటి పరిచర్య కనుకనే దాని నుంచి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఏమొచ్చింది? సువాసనకరమైనది. కాబట్టి మరి ఇంతకుముందు ఈ బేతనీటువంటి ఈ గృహము కాబట్టి మరి ఏ వాసనతో ఉంది? ఇప్పుడైతే ఆ ఇల్లు ఎలా ఉందంట? అత్తరు వాసనతో ఉంది. ఒకప్పుడైతే ఏ వాసనతో ఉంది? ఏ వాసనతో ఉంది ఆ ఇల్లు? చూడండి, ఒక మాట మార్త చెప్తా ఉన్న మాటను చూడండి. 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టి ఆ సమాధి ఎక్కడ అన్నప్పుడు అంటా ఉంది. 39వ వచనం, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. కాబట్టి చూస్తే ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంటే ఇప్పుడు ఒకప్పుడు ఆ ఇల్లు ఎలాంటిదిగా ఉంది? ఏ వాసనతో ఉంది అంటే దుర్వాసనతో ఉంది. ఆ ఇంట్లో ఏముందంటే ఇప్పుడు చూసినట్లయితే కాబట్టి మరి మరణం సంభవిస్తూ వచ్చింది. ఏముంది ఆ ఇంట్లో? మరణం ఉంది. ఒకప్పుడు ఏముందంటే ఆ ఇంట్లో సువాసన, కాబట్టి బదులుగా దుర్వాసన ఉంటా వచ్చింది. అలాంటి ఇల్లు. అంతేకాదు ఇంకేమున్నాయి? కాబట్టి మరి ఇల్లు ఇంత ప్రాముఖ్యమైనదిగా ఇంత సువాసనకరమైనదిగా మారేదానికి ముందు ఆ ఇంటి యొక్క విషయం కనుక మనం గమనం చేసినట్లయితే కాబట్టి మరి ఆ ఇల్లు ఎలా ఉంది అనేదానికి కొన్ని మాటలు, ఒక 3 మాటలు మనం క్లుప్తంగా చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. మార్త తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలు. కనుక చూసినట్లయితే ఇప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మొట్టమొదటిగా మార్త. కాబట్టి ఇంటిలో మొదటి వ్యక్తి మార్త మనకు పరిచయం అవుతా ఉంది. కాబట్టి ఇల్లు చూసినట్లయితే ఎంతో మరి ప్రేమ కలిగినటువంటి గృహమే. ఎలాంటి గృహం అంటే ఇది? ప్రేమ కలిగినది, ఆతిథ్యమిచ్చినటువంటి గృహమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చినప్పటికీ మరి ఏం చేస్తూ వచ్చిందంట?
ఆమె తన పనిలో తన నిమగ్నమైపోతా వచ్చింది. కానీ మరియ ఏం చేస్తా ఉంది? ఇప్పుడు యేసు పాదముల మీద కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. కనుక ఆ సమయంలో అది మాత్రం కూడా జీర్ణించుకోలేకపోయింది మార్త. ఏం చేసిందంటే ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చూచి ఆగబట్టుకోలేక ఏం చేసింది? ఒక్కసారిగా ఏం చేసింది? కక్కేసింది. ఏం చేసింది? ఇప్పుడు ఉన్నటువంటి ఉక్రోషం, ఉన్నటువంటి కోపం, ఉన్నటువంటి మరి ద్వేషం అంతా కూడా ఒక్కసారిగా ఆమె యేసు ప్రభువు ముందు మాట్లాడుతూ కక్కి వేస్తూ వచ్చింది. కనుక ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంట? అందుకు ప్రభు ఏమన్నాడు? ఆయన ప్రభు చెప్పాడు, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. కాబట్టి ఆమె ఏముందంటే ఇప్పుడు తొందర. కనుక చూసినట్లయితే తన సొంత సహోదరి విషయంలోనే ఓర్చుకోలేనిదిగా ఉంటా వచ్చింది. ఏం చూపించింది ఆమె? ఏం చూపించింది? అసూయ చూపించింది. ఏం చూపించిందంట? అసూయ. కాబట్టి మరి యోసేపు యొక్క ఎదుగుదల చూడేటువంటి తన సహోదరుడు ఏం చెందుతూ వచ్చినారంట? ఏం చెందారు? మొట్టమొదటి చూస్తే కోపడ్డారు, ఆ తర్వాత చూస్తే పగబట్టారు, ఆ తర్వాత చూస్తే అసూయ పెంచుకుంటా వచ్చినారు. కాబట్టి తన జీవితంలో నేను ఇలాగ దేవుడిని చేయబోతున్నాడు, నాకు దేవుడు ఇలా బయలుపరిచాడు అనే సంగతిని వారితో చెప్పినప్పుడు వారు ఏమాత్రం కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతా వచ్చినారు. కనుక చివరికి ఏం చేస్తూ వచ్చినారంట? కాబట్టి మరి పగబట్టారు, ఆ తర్వాత అసహించుకున్నారు. అసహించుకుని చేస్తూ వచ్చినారు. అసహ్యత ఏం చేస్తూ వచ్చినారు? ఇప్పుడు తనని చంపేదాని కొరకు దారితీస్తూ వచ్చింది. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు యోసేపును చంపాలి అన్నటువంటి ఆలోచనకు వారు దిగజారిపోతా వచ్చినారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చూసినట్లయితే ఇతరుల యొక్క ఎదుగుదల చూడేటువంటి వారు ఏం చెందుతారంటే ఇప్పుడు అసూయ పడతారు. కనుక మరి ఈ యొక్క ఇంటిలో మొట్టమొదటిగా మనకు కనపడేటువంటి లక్షణం ఎలాంటిదంటే ఇప్పుడు అది ఐలు దేంతో ఉంది? అసూయతో ఉంది. ఐలు దేంతో ఉందంట? అసూయతో ఉంది. కనుక ఆ విషయాన్ని ప్రభు అంటావు, అమ్మా నువ్వేం చేస్తా ఉన్నావు? తొందరపడుతూ ఉన్నావు. కాబట్టి ఆ విషయాన్ని ప్రభువుకు బయలుపరిచాడు. కాబట్టి ఏం చేసినాడంట? ఆ సమయంలో ప్రభువు ఆమెకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఏం చేస్తా ఉన్నావు? మార్తా మార్తా, కాబట్టి మరి నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనది ఏంటంటే ఇప్పుడు ఒక్కటే. కాబట్టి మరి ఆ ఒక్కత నువ్వేం చేస్తున్నావు? నువ్వు పోగొట్టుకుంటా ఉన్నావు. కాబట్టి ఆ సమయంలో ఆ విషయాన్ని ఏం చేసినట్టు ప్రభు ఆమెకు బయలుపరిచాడు. ఎవరు బయలుపరిచాడు? మార్తకు బయలుపరిచాడు. కనుక మార్త యొక్క హృదయాన్ని దేవుడు ఆమెకు చూపిస్తూ వచ్చాడు. మార్త యొక్క స్థితిని ఆమెకు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి ప్రియమైనటువంటి వారులారా, ఆ సమయంలో ఆమె యొక్క స్థితిని ఆమె గుర్తెరిగినదే ఉంటా వచ్చింది. కాబట్టి ఏం చేసిందంట? తన స్థితిని ఆమె గుర్తెరిగినదిగా ఉంటా వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే మార్త యొక్క నిజ స్వరూపాన్ని దేవుడు ఆమెకు తెలియజేస్తూ వచ్చాడు. మార్తలో ఏముందంటే ఇప్పుడు అసూయ. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే ఐదు దేంతో ఉంది? అసూయతో ఉంది. రెండవదిగా చూడండి 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను, గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. రెండవది చూసినట్లయితే అక్కడ మరియలో ఏం కనపడుతూ వచ్చింది మనకు? మరియలో ఏం కనపడింది? భక్తి కనపడింది. ఏం కనపడింది? మార్త అయితే అసూయతో ఆమె మీద కోపడదు, కానీ మరి అయితే ఏం చేస్తా వచ్చిందంట? చెంచన్న ఏం చేసింది? మంచిగా వచ్చు. యేసు పాదముల యొద్ద కూర్చుంది. ఎక్కడ కూర్చుందంట? యేసు పాదం మీద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా వచ్చింది. చూస్తే ఆమెలో ఎంతో భక్తి కనబరిచింది. అయితే చివరికి ఇక్కడ ఏమైపోయింది? ఎవరి పాదాల దగ్గర కూర్చున్నంత ఆమె? యేసు ప్రభువారు పాదాల దగ్గర కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయిందంట? యేసు ప్రభువారు ఆ ఊరికి లేక ఆ స్థలానికి ఆ ఇంటికి వస్తున్న సంగతి తెలిసి, కాబట్టి మరి ఆ ఊరికి వస్తున్న సంగతి తెలిసి ఏం చేసినట్టు ఈమె మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండేది. కాబట్టి ఎందుకు మరి అప్పుడు చూసి ఎంతో భక్తి కనపరిచినటువంటి మరియలో ఇప్పుడు ఏమైపోయింది? భక్తి ఉందా? మరి ఇప్పుడు ఏమైపోయింది? వస్తే వచ్చిందిలే, నాకేంటి అన్నట్టుగా కూర్చుంది. ఎందుకు ఆమె ఆ రీతికి చేస్తూ వచ్చింది అనే దాని కనుక మనం ఒక విషయాన్ని చూసినట్లయితే, ఆ ఇంటిలో ఒక సందర్భం జరిగి ఒక
విషయం జరిగింది. ఏం జరిగిందంట, తన తమ్ముడు రోగి ఉంటా వచ్చినాడు. అదే విషయాన్ని ప్రభు వారికి వీళ్ళు కబురు పంపారు. ఆ సమయంలో ప్రభు రావటము ఆలస్యమైంది. ప్రభు రావటం ఆలస్యమైంది. ప్రభు రావటం ఆలస్యమైంది కనుక తన తమ్ముడు ఏమైపోయాడు, చనిపోయాడు. తన తమ్ముడు ఏమైపోయాడు, చనిపోయాడు. మరి చనిపోయినటువంటి సందర్భంలో కాబట్టి మరి చెప్పినప్పుడు రాలేదు కదా, మేము చెప్పినప్పుడు ఆయన రాలేదు, మరి ఆయన వస్తే నేను ఎందుకు పోవాలి అనుకుందేమో. అటువంటి విషయం ఏంటి ఇప్పుడు, అంతే కదా. మనం ఏదైనా చెప్పితే మనకి ఏదైనా చేస్తే మనం చేస్తాం, మనం చేయకపోతే మన మాట వినకపోతే మనం వింటామా. కాబట్టి మరి మరిలో కూడా ఏం కనపడుతుంది ఇప్పుడు. కాబట్టి మరి సామాన్యమైన వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తి, మరి తన ఊరికి వస్తూ ఉన్నాడు, తన ఇంటి కొరకే తన సమస్య కొరకు వస్తూ ఉన్నాడు. సంగతి తెలిసి కూడా ఏం చేసిందంటే ఏమాత్రం కూడా వెళ్ళలేదు. అంటే చూడండి, ఇది మనకు కనపడదు కానీ, అంటే ఇది మనకు కనపడని విషయం కానీ దీని వెనకాల ఎంతో భయంకరమైనటువంటి విషయం. ఎందుకొరకు ప్రభు లేట్ చేస్తూ వచ్చినాడు అనే దానికి కనుక మనం పోల్చి చూస్తే తనలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొని వచ్చేదాని కొరకే. ఏం కనపడాలంటే ఇప్పుడు మనిషి యొక్క నిజస్వరూపం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు, ఆంతర్యములను ఎరిగినవాడు. కాబట్టి మరి హృదయంతరములు ఎరిగిన దేవుడు కనుక మరి మరియ మాత్రం బయటికి మంచిగా కనపడుతుంది కానీ లోపల మాత్రం ఎలా పడిందని ఇప్పుడు ఆమె ఎంతో గర్వంతో ఉంది. దేంతో ఉందంట, గర్వం. కాబట్టి మరి దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది, నాశనానికి ముందు గర్వం నడుచును. నాశనం దేని వస్తుందంట, గర్వం. గర్వం ఎంతో భయంకరమైనది. గర్వం ఎలాంటిదంట, ఎంతో భయంకరమైనది. చాలా మంది ఏం చేస్తుంటారు, గర్విస్తారు. దేని బట్టి గర్విస్తారు, కొంతమంది చదువులు బట్టి గర్విస్తారు, కొంతమంది అందాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది మంచి బట్టలు బట్టి గర్విస్తారు, కొంతమంది మంచి ఇల్లును బట్టి, తమ డబ్బులు బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థాయిని బట్టి, రకరకాలన్నమాట. ఈ గర్వం అనేకమైన రూపాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. కనుక ఇక్కడ కూడా చూస్తే ఏ స్థితిలో ఉంది ఇప్పుడు, గర్వం. కనుక నాశనానికి ముందు ఏం చేస్తుందంట, గర్వం. అంటే గర్వానికి ముందు ఏముంది ఇప్పుడు, నాశనం ఉంది. కనుక ఆ విషయాన్ని ప్రభు తనకు తెలియజేసే దాని కొరకు ఆలస్యము చేస్తూ వచ్చాడేమో. కనుక ఈ సమయంలో ఆమె మాత్రం కూడా అక్కడికి వెళ్ళలేదు. మరలా ఆమెకు ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు, మరలా కబురు పెట్టవలసి వచ్చింది. చూడండి 28వ వచనం. ఆమె ఈ మాట విని, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరిని మరియకు, అంటే పిలిచేంతవరకు పోయిందా, ఏమి పోయిందా, పోలేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళలారా, ఇప్పుడు ఎవరి మనసు గొప్పది, యేసు ప్రభు వారి మనసు గొప్పదా, మరి ఏ మనసు గొప్పదా? ఎవరు తగ్గించుకున్నారు ఇప్పుడు ఇక్కడ, ఎవరు తగ్గించుకున్నారు? యేసు ప్రభు వారే ఆమె యొక్క ప్రేమను కనబరుస్తూ వచ్చినాడు. కనుక చూసినట్లయితే ఆమె పిలిస్తే కానీ వెళ్ళలేదు, అంటే వెళ్ళనొల్లనంత గర్వంతో ఆమె ఉండా వచ్చింది. ఆ విషయాన్ని ఆమెకు తెలియజేసేదాని కొరకేనేమో దేవుడు లేట్ చేస్తూ వచ్చినాడు. కనుక మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ యొక్క దేనితో ఉందంట, అసూయతో ఉంది. అసూయ ఏం చేసేదిగా ఉంది, అసూయ ద్వారా వచ్చే ఫలం ఏంటంట చెప్పండి, ద్వేషం, ఈర్ష్య, కోపము. తర్వాత ఏం చేస్తారంటే వారు మరణం చంపేదాన్ని కూడా వెనకాడరు. రెండోగా చూసినట్లయితే ఇంకోటి ఏముంది ఆ ఇంట్లో, గర్వం ఉంది. ఏముంది, గర్వం. కాబట్టి గర్వం దేని సూచనగా ఉంది, నాశనానికి సూచన, నాశనానికి గుర్తుగా ఉంది. కనుక మరి ఏమాత్రం నశించిపోట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక ఏం చేస్తూ వచ్చినాడు ఇప్పుడు, ఆ గర్వాన్ని తనకు చూపిస్తూ వచ్చినాడు. కనుక రెండోదిగా చూస్తే ఆ ఇల్లు గర్వంతో ఉంది. మూడోదిగా చూస్తే మూడో వ్యక్తి ఎవరంటే ఇప్పుడు లాజరు. అసలు లాజర్ ప్రస్తావనే యేసు ప్రభు దగ్గర ఇప్పుడు కూడా ఉన్నట్టు లేదు. కానీ ఎప్పుడుతో పరిచయం ఆయన మనకు, రోగంతో పరిచయం అయ్యాడు. 11వ అధ్యాయం 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. కాబట్టి మూడోదిగా చూస్తే ఆ ఇంట్లో ఏముందంటే ఇప్పుడు రోగం ఉంది. మూడో చూస్తే ఆ ఇంట్లో ఏముంది, రోగం ఉంది. ఈ రోగం ఎలా వచ్చింది, పాపముల జీతము మరణం. పాపం వచ్చే జీతం ఏంటంట, మరణం. కనుక మరి పాపము వలన తనకు మరణం వచ్చిందంటే రోగం వచ్చింది. ఈ రోగం వలన ఏమొస్తుందంటే మనిషికి మరణం. కాబట్టి పాపానికి గుర్తులేంటి అనేది చూసినట్లయితే ఈ యొక్క మరి పౌలు యొక్క
కనుక చూసినట్లయితే మరి ఈ యొక్క లాజరు యొక్క సహవాసం ఇప్పటి వరకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన 12వ అధ్యాయం 2వ వచనంలో 1వ వచనంలో. కాబట్టి మరి 2వ వచనం ఎక్కడ ఉన్నాడంట? యేసు ప్రభువుతో కూర్చున్నాడు. అంతకుముందు చూస్తే ఈయన ఎక్కడున్నాడు అనేటువంటి ఒక మాట చూస్తే ఒకవేళ మనం చెప్పుకోవాలనుకుంటే ఆయన సహవాసం వేరు, ఆయన జీవిత విధానం వేరు. కాబట్టి మంచి ప్రేమ కలిగిన వాడే కానీ కాబట్టి మరి ఆయన సహవాసం మాత్రము మరి ప్రభువుతో లేదు. ఎవరితో ఉందంట? చూడండి 126వ కీర్తన అంటారు. 125వ కీర్తన ఒక మాట చూసుకోవాలంటే మనం చెప్పుడు దాని కొరకై 125వ కీర్తన 4వ వచనం. 126వ కీర్తన 4వ వచనం. పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను. క్షమించండి, 26వ కీర్తన 4వ వచనము. పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఇక్కడ ఎన్ని గుంపులు ఉన్నాయి? 4. మొట్టమొదటి గుంపు ఏంటంట? పనికి మారిన వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు. ఒకప్పుడు లాజరు యొక్క జీవితం కూడా, లాజరు యొక్క సహవాసం కూడా ఎవరితో ఉంది చెప్పాలి మీరు. కాబట్టి మీరు పనికి మారిన వారితో, వేషధారులతో, దుష్టులతో, భక్తిహీనులతో. కనుక చివరకు ఆయనకి ఏం వస్తుందంటే ఇవన్నీ కూడా ఆయనకి ఏం తీసుకొని వచ్చినాయి? రోగాన్ని తీసుకొని వస్తున్నాయి. ఏం తీసుకొని వచ్చినాయి? రోగం. కనుక మూడవదిగా ఆ ఇంట్లో ఏముందంట? రోగం. 4వదిగా చూసినట్లయితే ఆ రోగం వల్ల లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి మరి 4వదిగా చూస్తే ఆ ఇంట్లో ఏముంది? ఇప్పుడు మరణం ఉంది. కాబట్టి ఒకప్పుడు సువార్తమ్మ, ఒకప్పుడు ఆ ఇల్లు ఎలాంటిది? ఒకప్పుడు ఆ ఇల్లు ఎలాంటిదంట? అసూయతో ఉన్నది, గర్వంతో ఉన్నది, రోగంతో ఉన్నది. 4వదిగా చూస్తే మరణంతో ఉంది. 5వదిగా చూస్తే ఎలాంటిదంటే ఇప్పుడు అది ఎలాంటిది? 5వదిగా చూసినట్లయితే ఇంత మనం చదువుకున్న మాట అంటా వచ్చింది, ఆయన చనిపోయి 4 దినాలు అయింది. ఎన్ని దినాలు అయిందంట? ఆయన చనిపోయి 4 దినాలు అయింది. కనుక ఇప్పుడు ఆ రాయి తీసివేస్తే దాంట్లో నుంచి ఏమొస్తుందంటే ఇప్పుడు వాసన వస్తుంది. ఏమొస్తుందంట? వాసన. కాబట్టి ఆయన నుంచి ఏమొస్తుందంటే ఇప్పుడు వాసన. ఏ వాసన అది? దుర్వాసన. వద్దు ప్రభువా, ఒకవేళ ఆ రాయి తీసివేస్తే దాంట్లో నుంచి ఏమొస్తుందంట? వాసన వస్తుందేమో అని చెప్తా వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా 4వదిగా చూసినట్లయితే అక్కడ ఏముంది? ఇప్పుడు 5వదిగా ఎన్నోది? ఇప్పుడు అది 5వదిగా చూస్తే ఏముందంట? దుర్వాసన. 5వదిగా చూస్తే ఏముంది? ఇప్పుడు దుర్వాసన. కాబట్టి ప్రేమిడు అలాంటి వాసన కలిగిన స్థలంలో ప్రభువుని వెళ్ళి ఏం చేస్తా వచ్చినట్టు మొట్టమొదటిగా. కాబట్టి మరి ఆ ఇంటి వారి కొరకు మొట్టమొదటిగా ఆయన ఏం చేసినాడంట? ఏడుస్తూ వచ్చాడు. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే వారి కోసం ప్రయాసపడి వారింటికి వెళ్ళాడు. 2వదిగా చూస్తే వారి కోసము కన్నీరు కాలుస్తూ వచ్చాడు. 3వదిగా వారి కోసం చూసినట్టు ఏం చేసినాడంట? ఇప్పుడు చూడండి 11వ అధ్యాయము 43వ వచనం. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పిను. చనిపోయిన వాడు పేద వస్త్రములు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చాలు. కాబట్టి మరి ఏం చేస్తా వస్తున్నాడంట ప్రభువారు? వారి కోసం ప్రయాసపడి రావడమే కాదు, కన్నీరు కాచడమే కాదు, 3వదిగా చూస్తే ఏం చేస్తా వచ్చినాడంట? పిలుస్తూ వచ్చాడు. ఎవరు పిలిచాడు? దుర్గంధములో దుర్వాసనటువంటి లాజరును పిలిచాడు. లాజరు. కాబట్టి చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తా వచ్చినాడు. కాబట్టి అందుకొరకే వాళ్ళు అంటా వచ్చున్నారు, ఇంకా చెల్లెలు ఏమంటా వచ్చినారంట? కాబట్టి నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించేవాడు ఎలాంటి వాడు ఉన్నాడంటే ఇప్పుడు ఎస్తులో ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. కాబట్టి మరి చనిపోయినా వచ్చినాడు, దుర్వాసనతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి కొరకు ఎంతో ప్రయాసము ఆయన పడి ఎంతో దూరం నడిచి వెళ్ళి
ఆయన కొరకు కన్నీరు కాచి చివరికి ఏం చేస్తా వచ్చినాడంట, లాజరు అని పిలుస్తా వచ్చినాడు. పిలువగానే ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేసినాడు, తిరిగి బయటికి వస్తా వచ్చినాడు. తిరిగి బయటకు వస్తా వచ్చినాడు. కాబట్టి తిరిగి వచ్చిన లాజరు ఏమంటున్నాడు, ఇప్పుడు లాజరు ఏమంటా ఉన్నాడు, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆరాధించేద నిన్ను మది పొగడేద, నిరతము నిన్ను స్తుతించెదను. కాబట్టి ఆ రీతిగా దేవునికి దూరం అయిపోయిన వాడు, పాపములో ఉన్నవాడు, కాబట్టి రోగముతో ఉన్నవాడు, మరణంలో ఉన్నవాడు, దుర్వాసన ఉన్న వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంట, ఆయన పిలుపు విని బయటికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, కృతజ్ఞుడైపోతా వచ్చినాడు. కాబట్టి మరి ఆ సమయంలో ప్రభువు యొక్క ప్రేమను, ప్రభువు యొక్క కాబట్టి మరి ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత విలువైనదో, కాబట్టి మరి ఆయన ఎలాంటి వాడో ఆ సమయంలో లాజరు ఆయనను గుర్తిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమటువంటి వారులారా, ఆ గుర్తించబడిన వాడై ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, కాబట్టి మరి ప్రభువును హత్తుకొని ఉంటా వచ్చినాడు. ప్రభువును ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన హత్తుకుంటా. ఒకప్పుడు చూస్తే ఈయన సామాన్యమైన మనుషుడు అనుకున్నాడు, కాబట్టి ఎప్పుడు అంత లక్ష్య పెట్టలేదు. కానీ ప్రభువు ఎప్పుడైతే ఆయన పిలుస్తూ వచ్చినాడు, ఆయన లేపుతూ వచ్చినాడో ఆ సత్యం ఎరిగిన వాడే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట, చూడండి ఆయన సామాన్య వ్యక్తి కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆ సత్యాన్ని అప్పుడు ఆయన ఎరుగుతూ వచ్చాడు. ఎవరు ఎరిగారు ఇప్పుడు, ఎవరు ఎరిగారు, లాజరు ఎరుగుతూ వచ్చాడు. కాబట్టి ఆ ఎరిగినటువంటి ఆ కుటుంబంలోకి ఏమొస్తుందండి, ఇప్పుడు ఏమొచ్చింది, ఆనందం వచ్చింది. ఏమొచ్చింది, ఆనందం వచ్చింది. అంతకుముందు చూస్తే ఏముంది ఆ ఇంట్లో, కాబట్టి రోగం ఉంది, మరణం ఉంది, ఏడుపు ఉంది. అంతకుముందు చూస్తే ఆ ఇంట్లో ఏముందమ్మా, రోగంతో ఉన్నాడు, చనిపోయినాడు, అక్క చెల్లి ఏం చేస్తున్నాడు తన కోసము, ఎంతో ఏడుస్తూ ఉన్నారు. అలాంటి ఇంటిలోనికి యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏమైపోయిందంట, ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు కాబట్టి వారి కన్నీరు ఏమైపోతా వస్తుంది, ఇప్పుడు వారి కన్నీరు ఎగిరిపోతా వచ్చింది. వారి జీవితం ఏమొచ్చిందంట, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. కనుక ఆ రీతికి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వారు, కాబట్టి ఏం చేయబడుతున్నారు, 12వ అధ్యాయంకి వచ్చేసరికి కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంట, సంపూర్ణంగా ప్రభువును సేవించేవారుగా ఉంటున్నారు, ప్రభువును ఆరాధించేవారుగా ఉంటా ఉన్నారు. చూడండి 12వ అధ్యాయము. కనుక ఆ గృహము ఆరాధన గృహముగా మారిపోతూ వచ్చింది. ఆ గృహం దేని గుర్తుగా ఉందండి, ఇప్పుడు ఆరాధన గృహముగా మారిపోతూ వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు చేసేటువంటి పనులన్నీ కూడా ఎలా ఉన్నాయి, మార్త అయితే ఏం చేస్తూ ఉందంట, కాబట్టి మార్త అయితే ఏం చేస్తూ ఉంది, 2వ వచనంలో మార్త ఉపచారం చేసిను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. కాబట్టి మార్తకు ఎలాంటి సనుగు లేదు, ఎలాంటి గురువు లేదు. ఇక్కడ హృదయపూర్వకంగా ఏం చేస్తా ఉందండి, ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉంది. లాజరు చూస్తే ఎక్కడ ఉన్నాడు, ఆయనతో పాటు భోజనం బల్ల దగ్గర కూర్చుంటా వచ్చినాడు. ఒకప్పుడు ఆయన సహవాసం వేరు, ఆయన జీవితం వేరు, ఆయన పద్ధతులు వేరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ప్రభు యొక్క బల్ల దగ్గర కూర్చుంటా వచ్చినాడు. మూడవదిగా చూస్తున్నట్టయితే మూడో వ్యక్తి ఎవరంట, మరియా. మరి ఏం చేస్తా వస్తుంది, ఇప్పుడు మిక్కిలి విలువగల జటామాంసి అక్కడ ఒక సేనున ఎత్తు తీసుకొని యేసు పాదములకు తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. కాబట్టి తన గర్వం అంతా పోయింది. ఏమైందండి, ఇప్పుడు తన గర్వం ఉందా, ఇంకా లేదు. కనుక తన శిరస్సును ఎక్కడ పెట్టిందని, ఇప్పుడు తన శిరస్సు ఎక్కడ పెట్టింది, యేసు పాదముల యొద్ద పెడతా వచ్చింది. అయ్యా నా యజమానుడు నీవే, నా సృష్టికర్తవు నీవే, నా ప్రభుడవు నీవే, నా విమోచకుడు నీవే. కాబట్టి ఇప్పటివరకు నేను ఎంతో సామాన్య వ్యక్తి అనుకుంటా వచ్చు, కానీ సామాన్యమైనటువంటి మనుషులు కాదు. కాబట్టి నువ్వు దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని
ఏం చేస్తా వచ్చింది? ఆమె హృదయపూర్వకంగా ప్రభువుకు తను తాను సమర్పణ చేసుకుంటా వచ్చింది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ గృహము కాబట్టి ఆ ఇంట్లో ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది. కాబట్టి మన సువాసనతో ఆ ఇల్లంతా ఎలా ఉందంటే ఇప్పుడు నిండిపోతా వచ్చింది. వారి హృదయాలు కూడా మారిపోతా వచ్చినాయి. సంపూర్ణంగా ప్రభువుని ఏం చేస్తూ ఉన్నారు? వారు ఆరాధించేటువంటి గృహముగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో కనుక వారు చూసినట్లయితే ప్రభు వారు చేసినటువంటి మేలులను తలంచుకొని వారంత కృతజ్ఞులై ఏం చేస్తూ ఉన్నారంట? ప్రభునందు ఏం చేస్తూ ఉన్నారు? చూడండి 97వ కీర్తన 12వ వచనం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొట్టమొదటి ఏం చేస్తూ ఉన్నారంట? వారు సంతోషించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితాలను మార్చిన దేవుడు, వారి బతుకులు మార్చిన దేవుడు, వారి పద్ధతులు మార్చిన దేవుడు. కాబట్టి ఈనాడు మరి ఆ యొక్క గృహం ఏమైపోయిందంట? మరి ఆరాధన గృహముగాను, పరిచయం చేసే గృహముగాను, ప్రేమించే గృహముగాను మారిపోతూ వచ్చింది. కాబట్టి మరి ఈనాడు ప్రేమటువంటి వాళ్ళారా, అలాంటి జీవితంలో మనలను కూడా ప్రభువు జ్ఞాపకం చేసుకుని చేస్తూ వచ్చినాడంట. ఒకప్పుడు చూస్తే మరియా మార్త వలె అసూయతో ఉన్నవారము, మరియ వలె గర్వంతో ఉన్నవారము, లాజరు వలె ఈ లోక సహవాసంలో ఉన్నటువంటి వారము. కాబట్టి అలాంటి మనల్ని కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితం విడిపించి విమోచించి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయమైన సాంపాద్యంగా చేసుకొని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చాడంట? ఆయన బల్ల యొక్క మనల్ని కూడా కూర్చుండబెట్టాడు. కనుక ఈ సమయంలో మార్చబడినటువంటి హృదయంతో ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి, గణపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి. కాబట్టి ఆయన చేసినటువంటి కార్యం, ఆయన చేసినటువంటి మేలు ఏమైనా ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మార్త హృదయం మారిపోయింది, మరియ హృదయం మారిపోయింది. ఎవరు మారిపోయింది? ఇప్పుడు లాజరు యొక్క హృదయం కూడా మారిపోయింది. వారు సంపూర్ణంగా ఏం చేస్తున్న ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభువు మన జీవితం చేసిన కార్యాన్ని బట్టి, మన పట్ల చూపిన దయను బట్టి, వారి కోసమైతే ఆయన కార్యం చేస్తూ మన కోసం అయితే ఏం చేస్తూ వస్తున్నాడు? ఆయన మన కోసం అయితే ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఏం చేశాడో ఒక్క మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు మన కొరకు చేసిన కార్యం 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మనల్ని తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంట్లో పాపులవి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి వారిని ప్రేమిస్తున్న దేవుడు వారి ఎద్దకు వచ్చాడు. కాబట్టి వారి కోసం కన్నీళ్లు కార్చాడు, వారిని పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుడు కాబట్టి మన దగ్గరకు వచ్చాడు. మన కోసం అయితే కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. వారి కోసం కన్నీళ్లు కాస్తే మన కోసం ఏం చేశాడంట? ప్రాణమే పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు. ఇంత గొప్ప కార్యం చేసేటువంటి దేవుడికి మనమేమి చెల్లించాలి? మనం అంతకంటే ఎక్కువగా ప్రభుకు కృతజ్ఞత చెల్లించే వారుగా ఉండాలి. ఆ రీతిగా ఉదయకాల సమయంలో కాబట్టి మరి సువాసనకరమైన జీవితం మన నుంచి ఆరాధన ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? వారు చేసే ఆరాధన ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఏ వాసనతో ఉంది? అత్తరు వాసనతో ఉంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి ఆరాధన ప్రభుకి ఎలా ఉండాలంటే ఇంపైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి? అది ఇంపైనదిగా, సువాసనకరమైనటువంటిదిగా ఉండాలి. అప్పుడు మాత్రం దాన్ని ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞానించేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా ప్రభు కాబట్టి మరి ఉదయకాల సమయంలో ప్రభు మనము సమర్పించుకునే వారుగా ఉంటాము. ప్రభుని ఆరాధించడానికి ముందు మనందరం లేచి నిలబడి